అమ్మ తులసిదేవి, మా హాస్టల్లో నీ కోట ఎవరూ కట్టలేదు. ఈడకొచ్చిన కాడ్నుంచి ఊడ్చి తుడిసి ముగ్గులెట్టి నీ కోటలో దీపమెట్టి కాసిని నీళ్లు పోతా ఉన్నాం. ఆ పుణ్యం ఊరికే పోతని ఇలా బాగా అర్థమైందమ్మా. పడేయాలనుకున్నోళ్ళనే పడేసి మమ్మల్ని కాపాడినావు కదమ్మా. ఎవరు తీసిన గోతులు ఆళ్ళే పడతారని, ఎవరు కట్టిన తాడు తట్టుకొని ఆళ్ళమూతి పల్లె రాళ్ళగొట్టుకుంటారని, కాళ్ళు ఇరగ్గొట్టుకుంటారని మరో పారి లోకానికి రుజువు చేసినావు తల్లి. జై తులసమ్మ తల్లి. మీ అదృష్టం బాగుండి అప్పుడే విరాట్ సార్ బయటకొచ్చారే, లేదంటే మీరిపాటికి జారిపడి హాస్పిటల్లో బ్యాండేజ్ బరువుతో బలిసిపోయేవాళ్ళు. నాను బంతి లాంటిదాన్నమ్మడు, కింద పడ్డ సర్రడ పైకి లేస్తాను. నువ్వు ఇనపగుండు లాంటి దానివి, ఏడపడితే ఆడే పడుండాల. బంతితో కొడితే మహా అయితే చర్మం కందిపోతుందేమోనే, కానీ ఇనప గుండుతో కొడితే గుండు పుచ్చపండులా 2 ముక్కలైపోతుంది. లేచి చచ్చిందో లేదో. కట్ చేసి చస్తావా? మళ్ళీ చేస్తా. ఇదేంటి ఎంత ధైర్యంగా కట్ చేసి చస్తుంది? కొంపదీసి పోలీసులకు డబ్బు పడేసి నన్ను పట్టించే పనిలో చచ్చిందా? ఈసారి 20,000తో సరిపెట్టి ఇంకోసారి పెద్ద అమౌంట్ లాగి అప్పుడు వదిలిపెట్టి చావాలి. రే, ఇప్పుడు తెల్లవారిందరా? వచ్చి చేస్తా, తెచ్చి చేస్తా, ఇచ్చి చేస్తా. పెడే ఫోన్. మినిమం 10 రూపీస్ దానం చేయాలి. చిల్లర నాణేలు రద్దు చేయాలి. ట్రాఫిక్ సిగ్నల్ ఎక్కువ టైం ఆపాలి. పేటిఎం మినిమం 10 రూపీస్ దానం చేయాలి. చిల్లర నాణేలు రద్దు చేయాలి. ట్రాఫిక్ సిగ్నల్ ఎక్కువ టైం ఆపాలి. పేటిఎం మినిమం 10 రూపీస్ దానం చేయాలి. చిల్లర నాణేలు రద్దు చేయాలి. ఆ వచ్చే కార్ని పోలీసుల్ని ఆపారంటే ఈ డబ్బంతా మీకే. ఎంతసేపు ఆపాలి? 10 నిమిషాలు ఆపితే చాలు. ఈలోపు మేము పారిపోతాం. మీరెవరు? దొంగలం. దొంగతనం చేసే బదులు మాలాగా దర్జాగా అడుగు తిని బతకొచ్చు కదా. మీకు డబ్బు కావాలా వద్దా? తీసుకోన్నా, సాయంత్రం బార్లో పార్టీ చేసుకుందాం. మన డిమాండ్స్ కోసం అడుక్కోవడం ఆపేసి ఆకలేస్తే కొనుక్కు తినాల్సి వస్తుంది. సరే ఇవ్వు. మినిమం 10 రూపీస్ దానం చేయాలి. చిల్లర నాణేలు రద్దు చేయాలి. ట్రాఫిక్ సిగ్నల్ ఎక్కువ టైం ఆపాలి. పేటిఎం మినిమం 10 రూపీస్ దానం చేయాలి. మినిమం 10 రూపీస్ దానం చేయాలి. చిల్లర నాణేలు రద్దు చేయాలి. ట్రాఫిక్ సిగ్నల్ ఎక్కువ టైం ఆపాలి. పేటిఎం మినిమం 10 రూపీస్ దానం చేయాలి. చిల్లర నాణేలు రద్దు చేయాలి. ట్రాఫిక్ సిగ్నల్ ఎక్కువ టైం ఆపాలి. పేటిఎం మినిమం 10 రూపీస్ దానం చేయాలి. చిల్లర నాణేలు రద్దు చేయాలి. ట్రాఫిక్ సిగ్నల్ ఎక్కువ టైం ఆపాలి. పేటిఎం మినిమం 10 రూపీస్ దానం చేయాలి. పేటిఎం మినిమం 10 రూపీస్ దానం చేయాలి. చిల్లర నాణేలు రద్దు చేయాలి. ట్రాఫిక్ సిగ్నల్ ఎక్కువ టైం ఆపాలి. పేటిఎం మినిమం 10 రూపీస్ దానం చేయాలి. మీరు అడ్డు లేకపోతే షూట్ చేసి పారేస్తాను. మాలాంటి వాళ్ళ మీదే కాదు, అడుక్కునే వాళ్ళ మీద కూడా మీరు దౌర్జన్యం చేస్తారా సార్? షడప్. ఎత్తుకెళ్ళేది మీ టీవీనే, వాళ్ళు ఎస్కేప్ అయిపోతారు. చిల్లర నాణేలు రద్దు చేయాలి. ట్రాఫిక్ సిగ్నల్ ఎక్కువ టైం Come on, ఆపాలి. పేటిఎం మినిమం 10 రూపీస్ దానం చేయాలి. పేటిఎం
మీకు కనిపించలేదా? కనిపిస్తే ఖాళీగా ఎందుకు నిలబడతాం సార్? మీరు వచ్చేలోపు కుమ్మేసి వదిలిపెట్టేసే వాళ్ళని రాసుకెళ్ళి. ఇంట్లో టీవీ దొంగలెత్తికెళ్ళిపోయారంటే నాన్నమ్మ తిడుతుంది. దొంగల్నా? నిన్న నన్నే. అవును, డబ్బు అవసరమై నువ్వే అమ్మేయమని ఇచ్చేసావో అనుకుంటారు. నువ్వు నోర్మై. అలా ఎందుకు అనుకుంటారు? మీ నీలవేణి ఫోనుల మీద ఫోనులు చేద్దా ఉన్నది కదా, అందుకే టీవీ అమ్మేసావనుకుంటారు. పేపర్ లీకేజీ కేసులోనే అనుకుంటే యాక్సిడెంట్ కేసులో కూడా నీ పేరు బయటకొచ్చింది. ఇప్పుడు ఈ దొంగతనంలో కూడా నీ హస్తం ఉందా? విరాట్ సార్, నేనెందుకు దొంగతనం చేస్తాను? ఆ బుద్ధే ఉంటే మిమ్మల్ని అప్పెందుకు అడుగుతాను సార్? కొంచెం ఈ ఆఫీసర్కి ఎక్స్ప్లెయిన్ చేయండి. మీరు నందికని టార్గెట్ చేయడం ఆపరా? తప్పకుండా ఆపేస్తాను. యాక్సిడెంట్ కేసులో నా ఇన్వెస్టిగేషన్ కొలిక్కొచ్చాక, అసలు దోషులెవరో బయటపడ్డాక. అసలు ఈ దొంగతనం ఎట్టా అయినాదో అర్థమే కావట్లేదు. నువ్వు ఫోన్ చేసి పిలిస్తేనే కదా మెకానిక్ వచ్చినది. అవును, కానీ ఏమో ఏమైందో వీళ్ళొచ్చారు. ఆ నంబర్ ఉంటుంది కదా, ఇన్స్పెక్టర్ గారికి ఇవ్వు. ఈ అదా, అది ఇందాకే వాడికి డైల్ చేయబోయి డిలీట్ కొట్టేశాను. ఇదేదో దాతా ఉన్నది విరాట్ బాబు. ఛీ, నోర్మై. దొంగ మొక్క. ఊరుకోండి మహేష్. సార్ హలో. వచ్చినది. ఎస్, ఓకే ఓకే ఓకే, ఇప్పుడే బయలుదేరుతున్నాను. నాకు కొంచెం పనుంది. తర్వాత తీరిగ్గా ఆ దొంగల గురించి, దొంగల వెనుక ఉన్న వాళ్ళ గురించి ఎంక్వైరీ చేస్తాను. మీరు తలుచుకుంటే దెబ్బ కుట, దొంగల ముఠ. వెళ్ళండి వెళ్ళండి సార్, మీరు తొందరగా రండి. మీరు తలుచుకుంటే కనుక్కుంటారులే. ఏం కనుక్కుంటారా? ఎడ్డి మొహం దానా, గుడ్డి మొహం దానా, బంగారంలా నడిచే టీవీని దొంగల పాలు చేసినావు కదే. ఇంకా ఏం చూస్తున్నావు? పా ఎక్కు, నువ్వు కూడా ఎక్కుపాటు పో. విరాట్ సార్, ఎక్కడున్నారు విరాట్ సార్? ఏమైంది నందిక? విరాట్ సార్, ఏటైనా తమ్ముడు? విరాట్ సార్, దొంగతనం జరిగింది విరాట్ సార్. దొంగతనమా? దాళం పగల కొట్టి నాన్నమ్మ నగలు దోచుకెళ్ళిపోయారు విరాట్ సార్. అంతా ఉండగానే దొంగలు ఎప్పుడు వచ్చారు, ఎటు నుంచి వచ్చారు? అన్ని తలుపులు మూసే ఉన్నాయి విరాట్ సార్. బయట నుంచి ఎవరూ రాలేదు. ఎవరు రాకుండా నగలు ఎలా పోతాయి? అదే వీళ్ళే సార్, చూడండి వీళ్ళే చేశారు. ఏడమ్మడు మామ దొంగతనం చేయడం ఏంటి? ఇవన్నీ మా దగ్గరికి ఎట్టా వచ్చినాయో కూడా తెలియదు. నందిక, ఆవేశపడకు. వెంటనే పోలీసులకి ఫోన్ చేస్తా. నందిక, తొందరపడకు. హలో, పోలీస్ స్టేషన్.